ప్రస్తుతం సోమాజిగూడలో దర్వి ఎల్లన్న ఉన్నాడు. 1,00,000 డప్పులు 1000 గొంతులు అని చెప్పేసి కార్యక్రమం పెట్టుకోబోతా ఉన్నారు. దానికి గల కారణాలు ఏంది, వాళ్ళు దేనిపైన ఉద్యమం చేయబోతా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, 1,00,000 డప్పులు 1000 గొంతులు దేనికోసం? ఇప్పుడు వాళ్ళు 1,00,000 కోట్ల డబ్బులు పట్టుకొని వచ్చి వర్గీకరణ అడ్డుకోవాలనుకుంటున్నారు. కనీసం మేము 1,00,000 డబ్బులనే తెచ్చుకోవద్దా? కాబట్టి వాళ్ళు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా వర్గీకరణ సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అమలు చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి నేను అమలు చేయబోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొనగాడలేక చెప్పేసిండు. ఇది జీర్ణం కాక కొంతమందికి మాల సామాజిక వర్గాలను కొంతమంది నేతలు, నేను మొత్తం మాల సామాజిక వర్గాన్ని అనట్లే, కొంతమంది నేతలు దీన్ని మొత్తం ఎటుకాకుండా చేద్దామని చెప్పేసి రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. ఇది సీమాంధ్ర ఉద్యమం లాగానే సలారిపోతుంది. ఇవాళ కృత్రిమ ఉద్యమం. అప్పుడు కూడా లగడపాటి రాజగోపాల్ ఆగమగం చేసిండు, తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్న పరిస్థితి వచ్చింది. అట్లనే కొంతమందికి మాల సామాజిక వర్గంలో నేతలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కృత్రిమంగా నిర్మిస్తున్నటువంటి ఉద్యమంలో ఇలా వర్గీకరణ ఉద్యమానికి వ్యతిరేకంగా కాదు అని చెప్పుకుంటూనే ఇలా వాళ్ళు వ్యతిరేకమైనటువంటి ప్రక్రియలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ లాబింగ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. వర్గీకరణ ఉద్యమము ఇలా 30 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఉద్యమం. ఇలా ప్రతి జాతి కూడా రోడ్డు మీదకి వచ్చి గర్వంగా నేను పలానా జాతి అని చెప్పుకునే ప్రతి ఏ కులానికి ఆ కులం, నేను పలాని కులం అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటట్టుగా చేసింది మందకృష్ణన్న గారు. ఇలా తమ్ముళ్ళు 30 సంవత్సరాలు జెండా బట్టి మోస్తా ఉన్నా, వర్గీకరణ చివరి దశలో ఉంది. నా జాతి బిడ్డలు తెలంగాణ కోసం ఆ బ్రహ్మాండమైన పాటలు రాసిన వాళ్ళు మీరంతా కూడా, మీరు 30 రోజులు టైం ఇవ్వలేరా అని చెప్పేసి అడిగితే బరాబర్ ఇస్తామని అని చెప్పేసి ఇలా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం జరిగింది. ఓకే, అటు ప్రభుత్వం సానుకూలంగానే ఉంది, ఇటు సుప్రీంకోర్టు సానుకూలంగానే తీర్పు ఇచ్చింది. ఇంకా ఈ 1,00,000 డబ్బులు దేనికోసం అంటే వాళ్ళకు మాలలకు భయపడుతురా? కేవలం భయపడని కాదు, వాళ్ళు చేసే కుట్రల్ని సమాజానికి చెప్పాలని. మొన్నటిదాకా మేము వ్యతిరేకం అని చెప్పిన వాళ్ళు మొన్ననే ఇంటెలెక్చువల్స్ పేరు మీద ఒక ఆర్టికల్ వచ్చింది, ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడతారు, మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదు అనే దాకా వచ్చిరు. వాళ్ళు వర్గీకరణకు వ్యతిరేకం కాదు అనుకుంటూనే ఎస్సీలలో ఉన్నటువంటి మాలల్ని మాదిగల్ని ఒకటే గ్రూపులు వేయాలంటున్నారు. అరే ఒక దగ్గర ఉంటేనే కదా ఈ తిప్పలన్నీ. ఇలా అన్నదమ్ములుగా విడిపోదాం, కలిసి పంచుకుందాం రిజర్వేషన్ ఫలాలు, జనాభా దామాషా ప్రకారం పంచుకుందాం అని చెప్పేసిన డిమాండే వర్గీకరణ డిమాండ్. దానికి వ్యతిరేకంగా వీళ్ళు మళ్ళీ అనుకూలమని చెప్పుకుంటూనే అనుకూలం అనేసరికి యావత్ సమాజంకి ఏం ముద్ర పడుతుంది? అరే మాల సామాజిక వర్గంలోని మేధావులందరూ కూడా అనుకూలం అంటారు కదా, మరి అనుకూలం అన్నప్పుడు వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తారు అనుకుంటారు కదా. కాబట్టి సమాజాన్ని వక్రదారి పట్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళు అనుకూలం అనుకుంటూనే మళ్ళీ పుల్లలు పెడుతున్నారు, వాళ్ళు కుట్రలు చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడానికే ఈ 1,00,000 చెప్పడంతో పాటు అదొక అంశం. అయితే రెండో అంశము, రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న టైంలో మాదిగ సామాజిక వర్గం అంతా కూడా ఒక్కసారిగా 1,00,000 డప్పులతోటి ఒక మహాప్రదర్శన చేయాలని చెప్పేసినటువంటిది రెండో అంశం. ఇట్లా ఈ 2 అంశాలు దీంట్లో ఇంటర్నల్గా దాగి ఉన్నాయి. 1,00,000 డప్పులతోటి ఒక 10-20 డప్పులు కొడితేనే లొల్లి అవుతుంది. 1,00,000 డప్పులతోటి హైదరాబాద్లో పెద్ద ప్రదర్శన జరిగితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. నిజంగానే అది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవుతుంది. అట్లాంటి ప్రదర్శన కోసము ఇలా కౌలు కళాకారులందరూ కూడా తెలంగాణ ఈ గడ్డ మీద ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కౌలు కళాకారులందరూ కూడా మద్దతు తెలియజేస్తూ దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. పిడమర్తి రవి కూడా మాదిగ సామాజిక వర్గమే. మేము కృష్ణ మాదిగ ఏదైతే చెప్తా ఉన్నాడో ఆయనకు వ్యతిరేకం, వర్గీకరణ కోరుకుంటున్నాం కానీ కృష్ణ మాదిగకు మేము వ్యతిరేకం అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఫిబ్రవరి 2న మాదిగ విద్యార్థులు అందరితో బహిరంగ సభ పెట్టబోతున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఉస్మానియా యూనివర్సిటీలో. దానికి గల కారణం ఏంటి? ఇప్పుడు పిడమర్తి రవి చేసే ప్రక్రియ ఇది విఘాతం కలిగించే రకంగా ఉందా లేకుంటే ఐక్యం చేసే రకంగా ఉందా? ఓ పక్కన మాల సామాజిక వర్గంలో మరి 4-5 గ్రూపులు 4-5 మీటింగ్లు ఏం పెట్టలేరే? పెట్టిరా? ఎవరన్నా ఇంకో గ్రూప్ ఇంకో మీటింగ్ పెట్టిరా? వాళ్ళందరూ ఐక్యమై ఒక దగ్గర మీటింగ్ పెడుతున్నారు. వాళ్ళు అడ్డుకునే వాళ్ళు ఐక్యంగా అడ్డుకుంటున్నారు. ఫలితం పొందాలి, న్యాయపరమైన డిమాండ్ అనుకునే దగ్గర ఐక్యత ఎందుకు రావద్దు? కాబట్టి ఆ చిన్నగా చేసే ప్రక్రియలను కూడా అవి కొంత విఘాతం కలిగించేటట్టుగా సమాజానికి కనబడతాయి. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పిడమర్తి రవి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మొత్తం యావత్ జాతి అంతా ఒక దగ్గర నిలబడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు కూడా ఈ మహాప్రదర్శనకు కదిలి రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి మాదిగలందరూ కూడా ఏకదాటి మీదగా ఒక సభ మీదకి ఎందుకు రాలేకపోతున్నారు? అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, ఇటు విశ్వనాథన్ మహారాజ్ కావచ్చు, ఇటు కృష్ణన్న కావచ్చు, వీళ్ళందరూ ఒక దగ్గర ఎందుకు కూర్చోలేకపోతున్నారు? ఇప్పుడు సోదర, కొన్ని రాజకీయ అంశాలు దాంట్లో ఇంటర్నల్గా ముడిపడి ఉన్నాయి. ఒక్కొక్క రాజకీయ వేదిక మీద ఉన్నారు. కొంతమందికి మందకృష్ణతో కలిసి పనిచేయాలన్నటువంటి ఉద్దేశం లేకపోవచ్చు. నేనేమంటున్నా, మందకృష్ణ కొంతమంది ఒక ఆరోపణ చేస్తాను. ఇంతకుముందు ఒక మిత్రుడు అడిగాడు, మందకృష్ణ బీజేపీ వైపు ఉన్నాడు కదా, మిమ్మల్ని రమ్మంటే బీజేపీలోకి పోతారా అని చెప్పేసి కౌలు కళాకారులందరూ పోతారా అంటే ఎవరు పోతారు నాకు అర్థం కాదు. మందకృష్ణ ఏమైనా బీజేపీ కండ కప్పుకున్నాడా? మందకృష్ణ కాంగ్రెస్ కండ కప్పుకున్నాడా? మందకృష్ణ టీడీపీ కండ కప్పుకున్నాడా? అదే నల్ల కండ కప్పుకొని తిరుగుతున్నాడు కదా. సో నేనేమంటున్నా అంటే ఈ చివరి దశలో ఒక చివరి అంకంలో ఉన్నటువంటి టైంలో మనందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నదిగా ఒక పిలుపునిచ్చారు. మరి వారు ఇలా మందకృష్ణ
అన్న మాకు స్వయంగా చెప్పలేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారా ఏమో నాకు తెలియదు. మరి జరుగుతున్న పోరాటాలు మేము అవుట్ రైట్గా మా మిట్టపల్లి సురేందర్ కానీ మా నాయకులందరూ మా శరత్ కానీ నలిగంటి శరత్ కానీ మేమందరం ఒక మాట మాట్లాడుకున్నాం. ఇది చివరి దశలో పసునూరు రవీందర్ గారు కూడా ఉన్నారు. ఈ చివరి దశ అంకంలో ఉన్నటువంటి టైంలో బయట మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మాదిగ సామాజిక వర్గంలో నేతలను కూడా ఇటువైపు పట్టుకరావడానికి ఒక ప్రక్రియ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. త్వరలోనే ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది. ఈ 1,00,000 డప్పులు 1000 గుంతల కార్యక్రమంలో మాదిగ జాతి యావత్ ఒక దగ్గర నిలబడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఓకే, ఒకవైపు 1,00,000 డప్పులు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరైతే అడ్డగిస్తూ ఉంటారో వాళ్ళను సావు డప్పు కొడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలా మాదిగలే అడ్డగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, లేదంటే మాదిగలే పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఇది 1,00,000 డప్పుల కార్యక్రమం అనేది ఒక సాంస్కృతిక ప్రదర్శన, భారీ ప్రదర్శన. ఇది గిన్నిస్ బుక్ వాళ్ళే రాసుకోవడానికి వస్తారో లిమ్కా బుక్ వాళ్ళు రాసుకోవడానికి వస్తారో తెలియదు. అంత పెద్ద సభ ఇది, అంత పెద్ద మహాప్రదర్శన. దీన్ని చిన్న చిన్న చితక మాట్లాడే వాళ్ళని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ.